హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చిన్న చిన్న బంగాళదుంపలతో కమ్మని ఫ్రై అండి. ఈ బంగాళదుంపలతో చేసుకునే ఈ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది. డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది, లేదు అంటే సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బేబీ పొటాటోస్ తోటి ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయి పెట్టానండి. అది వేడైన తర్వాత ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన నేను చిన్న చిన్న బంగాళదుంపలన్నింటినీ కూడా కుక్కర్లోకి తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇలా పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపకి ఘాట్లు పెట్టుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బంగాళదుంపకి పట్టాలంటే ఘాట్లు పెట్టుకోండి. ఇంకొక పక్కన మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయి కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న బంగాళదుంపలన్నిటిని కూడా వేసుకోవాలి. బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన వేరొక పొయ్యిని వెలిగించుకొని చిన్న పోప్ ప్యాన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎండుమిర్చి పెద్దవి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి. ఇంకొక పక్కన మనం బంగాళదుంపల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. బంగాళదుంపల ఆయిల్లో ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బండిపై మూత పెట్టి ఇవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటిని కూడా చిన్న రోల్లోకి తీసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలోకి కూడా వేసుకోవచ్చండి. మెత్తగా ఎంతవరకు దంచుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా మెత్తగా దంచుకున్నాము. ఇలా దంచుకున్న ఈ మసాలా పౌడర్ని అంతా కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎండు కారం కానీ పచ్చిమిర్చి కారం కానీ ఏది అవసరం లేదండి. ఈ మసాలా పౌడర్ ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మరలా బాండిపై మూత పెట్టి ఈ మసాలాలన్నీ కూడా మగ్గేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా అచ్చం ఎగ్ ఫ్రైస్ లాగానే కనిపిస్తుంది కదా. ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రై అయితే కలర్ఫుల్గా నోటికి ఎంత కమ్మగా రుచిగా ఉండే చిన్న చిన్న బంగాళదుంపతో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ ఫ్రైని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.